Hallelujah. Hallelujah. So my dear people of God, before going into the word of God, I want to give you some brief instruction regarding prophecy and regarding deliverance. What is deliverance? Why we say and go for deliverance prayers here and there? What happens when we go for this deliverance prayers? And some people feel that even after attending, just listen to me carefully, even after attending so many deliverance prayers, but still I am not healed, I am not delivered, I am not blessed. But today the Lord will clearly give you all the information and bring everything whatever is there in your life, in your body, all the informations out. సో ఈరోజు ప్రవచనం అంటే ఏంటిది అది నేను మీకు చెప్పబోతున్నాను, వివరించబోతున్నాను. మరి ఈ విడుదల ప్రార్థన అంటే ఏంటిది ఎవరైనా చెప్తారా? నేనే చెప్పేస్తా. ఎందుకంటే విడుదల ప్రార్థన అంటే బ్రదర్, మాలో ఉన్న కష్టాలు, మాలో ఉన్న నష్టాలు, మాలో ఉన్న బాధలు, బలహీనతలు, దుష్టాత్మలు, దురాత్మలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా మేము విడుదల పొందుకోవడానికి ఆ విడుదల ప్రార్థనలో పాల్గొంటున్నాం. మా కుటుంబం మీద ఉన్న అన్ని రకమైన బాధలు, రవి మరి రమేష్ ఇద్దరు కొద్దిగా లేచి నిలబడతారా? కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు, ఒకటేమో విడుదల ప్రార్థన, రెండో ఒక ప్రవచన. ప్రవచనకి ఏంటంటే అందరిలో ఒక డౌట్, బ్రదర్ బెంజమిన్ గారు కూడా నాకు ప్రవచనం ఇచ్చారండి, వాళ్ళ కుమార్తె చాలా అనాయింటెడ్, ఎవరు శాలిని, ఆమె కూడా నాకు ప్రవచనం ఇచ్చింది, నాకేమీ నిద్ర వస్తుంది సిస్టర్, మైక్ పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా ఇటు ప్రవచనము ఫలించడం లేదు, రెండోది విడుదల వస్తుందా రావడం లేదా, పెద్ద క్వశ్చన్ మార్క్. అవుతుందా కాదా? ఎందుకంటే నీకు లోతు తెలియదు, దాని అవుతుంది లేని తెలియదు. ఈరోజు నీ పనులన్నీ అయిపోతాయి. ఇవన్నీ సో ముఖ్యంగా ఈ విడుదల ప్రార్థన ఎప్పుడైతే మనం పాల్గొంటామో అప్పుడే మన ప్రవచనాలు తీరుతాయి, ప్రవచనాలు ఫలిస్తాయి, అప్పుడే ప్రవచనము పూర్తి అవుతుంది. సో వెన్ యూ టేక్ పార్ట్ ఇన్ ద డెలివరెన్స్ ప్రేయర్, then only your prophecy will be fulfilled. Amen. Otherwise your prophecies will not be fulfilled. అందుకే చెప్పిన ప్రతి ఒక్క కార్యం అవ్వాలంటే మీరు ప్రార్థనలో పాల్గొనాలి. నా కమింగ్ టు ద పాయింట్, నేను ఇందాక డాలీ గురించి, ఇందాక మమత గురించి, సుమన్ గురించి, జోసెఫ్ గురించి, మరి ఎందరో గురించి నేను చెప్పాను మీకు వాక్యంలో. దూరం పెట్టుకోండి. ఏమని చెప్పాను? వీళ్ళందరూ కూడా బాధలతో, రోగంతో, అనేక రకమైన బలహీనతల్లో ఇన్ని రోజులు బట్టి ఉన్నారు. అవునా కాదా? అవునా కాదా? చూడండి, ప్రార్థనలో ఉంటే, ప్రార్థనలో మనం ఉండగలిగితే ఎలా ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవుతుంది? మీకు సుమన్కి వచ్చిన బలహీనము మీకు తెలియదు, డాలికి వచ్చిన బలహీనం కూడా తెలియదు, సహోదరి మమత, వీళ్ళందరూ కూడా ఆ రోజే స్పాట్లో మరణించాలి. మరి బ్రదర్ జోసెఫ్ పక్కన సిస్టర్ స్వరూప, వీళ్ళు కూడా స్పాట్లో మరణించాలి. ఒకప్పుడు సిస్టర్ స్వరూపకు నేను చెప్పేవాడిని, ఈరోజు కాదు, ఒకప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర సిస్టర్ స్వరూప దగ్గర నుంచి 18, 19, 20 సంవత్సరాల నుంచి ఉన్నది. అప్పుడు డాలి చిన్న పిల్ల, చిన్నదంటే చిన్నది కాదు, కొద్దిగా సైజులో ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా సో ఏమైందంటే
ఆ సహోదరి జోసెఫ్ ఇరువురు ఒక ప్రేయర్కి వెళ్ళేసి వస్తున్నాం. ఆ ప్రేయర్కి వెళ్ళొచ్చిన తర్వాత దారిలో వస్తుండగానే ఏం కాదు, ముసి చినుకులు పడుతున్నాయి. డ్రిజ్లింగ్, జస్ట్ డ్రిజ్లింగ్. నేను వచ్చేసినాను ముందు. అది సిస్టర్ అన్న మైకిల్ ఇంటికి ప్రార్థనకు పోయేసి వస్తున్నాం. నేను వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు బండి మీద వస్తున్నారు. స్పీడ్ బ్రేకర్ బ్రదర్ జోసెఫ్ చూసుకోలేదు. సాధారణంగా సిస్టర్ స్వరూప ఎవరు బండి మీద కూర్చోదు, వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఆయననే ఆ బరువు బాధ్యత మోసుకున్న బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు గాడిదైనా గుర్రమైనా ఓనరే మొయ్యాలి కదా, అవునా కాదు? అట్లానే సిస్టర్ నేను అట్లా అంటలేను, మీరు ఫీల్ కావద్దు. ఆయన బాధ్యత తీసుకున్నాడు. మనోడు ఏంటంటే అక్కకు ప్రేమ చూపెట్టిండు. ఆ ప్రేమ ఆమెకు తర్వాత తెలిసింది ఇట్లుంటుందని. ఆ స్పీడ్ బ్రేకర్ రాగానే బ్రదర్ సడన్ బ్రేక్ కొట్టిండు. ఆయన ప్రేమ చూపెట్టిండు. స్కూటర్ ఇదండి. ఈ సిస్టర్ ఇక్కడి నుంచి లేచి ఇక్కడ పడ్డది. జోసెఫ్ ఏమో ఇక్కడే పడ్డాడు. ఈమె బండి మీద నుంచి ఆయన మీద నుంచి అవతల పడ్డది. క్లెమెంట్ బ్రదర్ అనుకున్నాడు నాకు మరొక భార్య రాబోతుంది. ఆయన ఫీల్ కాలే, ఇట్లనే చూస్తున్నాడు. లేపితే నన్ను అడగండి, లేపితే ఆమెనే సిగ్గుకు దులుపుకుంది. ఆడ దులిపిందో ఆమెకే తెలుసు. ముందు ఆడ దులుపుకుంటాం మీరు చెప్పండి. ఎవరైనా ఇండే కొడతారు, ఇక వేరే శరీరమే లేదా? ఏమమ్మా శాలిని, దట్ పాట ఓన్లీ ఫాలా, వేరే పాటలు పడదా? ఏమో నాన్నెప్పుడు పాడలే, నాకు తెలియదు ఏ పాట కింద పడుతుంది ఏ పాట. ప్రైజ్ ది లార్డ్. సో బ్రదర్ హీ వాస్ ప్రొటెక్టెడ్ బై గాడ్. కొద్దిగా దెబ్బలు తగిలినాయి, ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాడు. తర్వాత మొన్న చిన్న అది అలైన్మెంట్ చేశారు. కానీ ద గ్రేట్నెస్ ఆఫ్ హర్, లేచి నిలబడమ్మా, ఈడ కూడా అదే క్లెమెంట్ భార్య లాగానే కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఆమె కెమెరా వద్దు, లోకమంతా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా ఈ వెయిట్ చూడండి. किसका? तुम्हारा निकाल देंगे उन्हें, खाली नजर से क्लेमेंट ब्रदर को निकाल दिया बाहर. प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ నాట్ జోకింగ్. యూ ఫీల్ లైక్ ఐఎమ్ జోకింగ్, హౌ సీరియస్ ఇట్ ఈస్. ఒక పెద్ద లారీ కానీ వెనుకొస్తుంది, కారే చాలండి. మరి పడ్డది తలకాయ కింద పడి ఉంటే స్పైనల్ కార్డు, కన్ను గిన్ను. ఆమెకి చెప్పకూడదు కానీ 4 పిల్లలు ఉన్నారు, ఒక్క భర్త ఉన్నాడు. అవునా కాదు? లేనోళ్ళకే తెలుసు భర్త వాల్యూ. మీరు నవ్వుతున్నారు కానీ లేనోళ్ళకి భర్త అంటే ఏంటిది ఉన్నోళ్ళకి తెలియదు. ఆ రీతిగా ఈ సహోదరి అంత పడినా ఒక్క స్క్రాచ్ రాలేదండి, ఒక్కటి రాలే. నా బాధ అంతా అదే. నువ్వు అట్లా దీవిస్తున్నావు, ఆమెను ఇంకా పెరుగుతుంది ఆమె. మొన్న అన్న మైకిల్కి చెప్పిందంట జంబో సైజ్ వస్తుందని. నాకు తెలియదు ఏ సైజ్ వస్తుందని. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా? మైకిల్ చెప్పండి సిస్టర్, నా ఇంగ్లీష్ కొద్దిగా రాదు నాకు. జంబో. మరి స్కూటీకి కూడా ఏం కాలే, బ్రదర్ జోసెఫ్ కూడా ఏం కాలే. వీళ్ళు ఏం చేస్తున్నారండి ఈరోజు? గట్టిగా చెప్తారండి. చూడండి, నేనేం చెప్పాను, మీకు ఏమీ కాదు, మీరు ప్రేయర్కి రండి. సిస్టర్ స్వరూప కుటుంబం మాత్రం అగేన్స్ట్ ఉండే, బ్రదర్ క్లెమెంట్ కాదు. కానీ ఎందుకు వెళ్తున్నారు మీరు రోజు? బ్రదర్ మీకు ఏమైనా ఇస్తున్నాడా? వాట్ యు ఆర్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ మినిస్ట్రీ? నథింగ్, యు ఆర్ వేస్టింగ్ టైం. మీ సమయాన్ని వృధా చేసుకుంటారని వాళ్ళు చెప్పారు. వాళ్ళు అట్లనే చెప్తారు, మీరు రండి సిస్టర్. నా మాట కాదని కొందరు రాకపోతున్నారు, వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. సిస్టర్ ఏం చేసేది కాదు, రావాలి 2 పాటలు పాడు. 2 కంటే ఎక్కువ ఛాన్సెస్ దొరకదు. ఇడ కష్టం. ఈ మధ్య మీకు టీం మెంబర్స్ కనిపిస్తే లేరు, కానీ ఒకప్పుడు హెలెన్ డాలీ వాళ్ళు ఉన్న ఒక 7-8 సంవత్సరాల క్రితము మీరు తక్కువ, టీం మెంబర్స్ ఎక్కువ. ఇడ బెంగళూరు, మద్రాస్, బాంబే, పూనా ఈ దేశాలకు వెళ్తే నా టవేరాలో 12 కాదు 13 మంది నేను వస్తానంటే ఒడిలో కూర్చుంటారు.
అట్లా ఉండే పిల్లలు మన దగ్గర. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి మొగుళ్ళు వచ్చేసిండ్రు, వాళ్ళకు పిల్లలు పుడుతున్నారు, ఈడ పిల్లలు కాదు తక్కువ. సో ఆ రీతిగా సిస్టర్ని దేవుడు దీవించాడు. కేవలం వారు దేవుని స్వరం విని ప్రార్థన కష్టపడ్డారు దేవుడి సన్నిధిలో. దే వర్క్డ్ ఆన్. నేనేం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. దే వర్క్డ్ ఆన్. అండ్ సెకండ్ థింగ్, సిస్టర్ కూర్చోండి. డాలీ, డాంగో, చికెన్ గునియా, మలేరియా, దగ్గు, పంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. చికెన్ గునియా అంటే మరణం, సావు. నేను తన గురించి తన తల్లికి చెప్పినప్పుడు బాధపడి ఉంటుంది. అమ్మ నువ్వు వేరే హాస్పిటల్లో వెంటనే చూపెట్టాలి, చెయ్యాలి. మరి ఫీల్ అయి ఉంటుంది ఎవరైనా, మేము చూడమా, మేము చెయ్యమా, మేము తల్లి కాదా, తండ్రి కాదా? అవునా కాదా? నిజంగా చెప్పండి, మీ మనసులో మాట చెప్తున్నా. కానీ సత్యం నాకు తెలుసు, నీకు తెలియదు. నేను ఎన్నుకున్న ప్రవక్తని. నీ కంటికి ఏం కనిపించినా అలాంటిది నువ్వు ఫీల్ అయినావు. నా మాట ఏది చెప్తే అది మీ జీవితంలో అవుతుందా సిస్టర్? మరి ఈ మాట ఎందుకు పాటించలేను? ఎందుకు ఫీల్ అయినావు? ప్రవక్తను ప్రవక్తగా చూడకపోతేనే మహిమ పొందుకో. సో క్వశ్చనింగ్ మీ, నా మాట డౌట్ పట్టడం మీ దుర్భాగ్యం అనుకోవాలి, దౌర్భాగ్యం. సో ఈ సహోదరి చిన్ననాటి నుంచి మరి ఈమె డౌట్ చూడండి. ఇప్పుడు బ్రదర్ మీద మా పరువు తీస్తున్నారా, లేవనెత్తుతున్నారా? రెండూ చేస్తున్నా. ఎందుకంటే మీ వల్ల చాలామందికి జ్ఞాన ఉదయం కలిగిస్తాడు దేవుడు. ఇక్కడ ఎవరిని నేను బలహీనంగా మాట్లాడలేను. అందరూ దేవుడు మహిమ కోసమే. సో దేవుని మహిమ కోసమే నేను చెప్తున్నాను. సో ఈ సహోదరికి ఎవరికి, ప్రతి ఒక్కరు ఇక్కడ మినిస్ట్రీలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇటు తిరగలే, ఇటే. అమ్మా, ప్రవక్తలు ఎట్లా మాట్లాడతారు? నాకు ఏదో డౌట్ ఉందంట. ఇక్కడ రాను, ఏం డౌట్ ఉందో చెప్పు. బ్రదర్ బైండింగ్ ప్రేర్ చేస్తుర్రు కదా, అయితే ఏమన్నా అయి ఉండొచ్చు అని చెప్పారు. ప్రేయర్ హాల్లో అదే చెప్పిన బ్రదర్. ఒక్కసారి నా మాట విని నాకు ఏదో డౌట్ వస్తుందంట. నీ ఏం కనిపించిందమ్మా నీ కళ్ళకు? మరి ఈమె కూడా ఇప్పుడు ఓన్లీ ఒంట్లో బాగాలేదు, ఏం కనిపిస్తుంది చెప్పు నాకు. అమ్మా బయటప్పుడు అందరు మిమ్మల్ని చూపెట్టుకొని పోండి ఆమె. ఇంకా ఎవరెవరికి కనిపిస్తుంది ఆమె. సో చాలామంది, నువ్వు ఒక్కసారి బ్రదర్ దగ్గర బైండింగ్ ప్రేర్ చేసుకో. ఆ పిల్లకి డౌట్ ఏంటంటే, బ్రదరు మా ఇంట్లో అందరికీ ఏమన్నా అయితే టక్కుమని బైండింగ్ ప్రేర్ చేసుకో అంటాడు. నాకెందుకు వద్దంటున్నాడు? ఆ సహోదరు వస్తే బైండింగ్ ప్రేయర్, ఈ సహోదరు అంటే బ్రదర్ బయటలోకి చేస్తాడు, మాకు చేయడు. ఇప్పుడు ఆమె ఏమేమో ఒక మనసులో, ఆడవాళ్ళ మనసులో ఏమేమి పోతుంది. మీరు సీనియర్లు అలాంటి దాంట్లో కొద్దిగా చెప్పండి. అలా కన్నీటితో అడిగింది ఆమె నన్ను, బ్రదర్ నాకు బైండింగ్ ప్రేయర్ చేయండి. నాకు అవసరం లేదమ్మా. ఏమన్నా అవసరం లేదు. అదేం లేదు, అవసరం లేదు. ఎందుకు బైండింగ్ ప్రేయర్? నీకు అవసరం లేదు. ఎక్కడైనా ఒక్కొక్క దగ్గర ప్రేయర్కి వెళ్తే అక్కడ ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. అమ్మాయికి అవుతుందంటే కాలు చేతులు వాసిపోతాయి. బ్రదర్ ఇట్లా ఉంగరాలన్నీ టైట్ అయిపోతాయి. ఏం కాదులేమో, పడుకో, పొద్దున బాగా అయిపోతాయి. అది అట్లనే బాగా పొద్దున్న లేచి బ్రదర్ నా అని పనులు చూపెడతాను. ఇప్పుడు సాయంత్రం చేయిలు కాలు చూపెట్టింది, పొద్దున పనులు. నువ్వు నవ్వుతే నవ్వు, లేకపోతే లేదేమో, రెండు కనిపిస్తలేదు నాకు. నేను పరేషాన్ అవుతున్నా. ఆ లిప్సే అట్లనా? సో లెట్ మీ టెల్ నో సబర్, ప్రైజ్ ది లార్డ్. అయితే బైండింగ్ ప్రేయర్ చేయండి, బైండింగ్ ప్రేయర్ చేయండి. సరే అని బైండింగ్ ప్రేయర్కి అరేంజ్ చేసినానండి. అందులో వాళ్ళ అమ్మ వచ్చేసింది. ఎవరు? జోబు లాగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. సో బ్రదర్, ఆమె లేవలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నడవలేకపోతుంది, నిలవలేకపోతుంది. మనం బైండింగ్ ప్రేయర్ ఎట్లా చేస్తాం? నేను అది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఉండాలి, తల్లి ఉండాలి, ఈమెను పట్టుకోవాలి, చేయాలంటే నేను బైండింగ్ ప్రేయర్ చేస్తున్నాను. సో ఆ రీతిగా
దేవుడు మళ్ళీ బైండింగ్ ప్రేయర్ క్యాన్సిల్ చేసేసాడు. ఆ తర్వాత 3 హాస్పిటల్ మారింది. చివరికి చికెన్ గునియా చాలా డేంజర్. ఇందులో చాలా తక్కువ మంది బయటపడతారు బ్రతికి. 100% సిస్టర్ మీకు తెలియదు ఇవన్నీ చెప్తే. మీకు ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం అయితే తాళాలు తీసుకోండి, పెట్టినాం తాళా దగ్గర వెనక్కి తొందరగా వెళ్ళిపోతుంది. ప్రైజ్ హల్లెలూయా. కొందరికి అలా రియాక్షన్ లేదు తొందరగా, నీకు అర్థం కాదులేమ్మా, నీకు అలాంటి ఫీలింగ్స్లే లేవు. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ఒక తల్లిగా ఆమె మనసు బాధ పెట్టొద్దు. తల్లిదండ్రులు ఎంతైనా బిడ్డల్ని చాలా ప్రేమిస్తారు. ఈ సత్యం ఆమెకు చెప్పి, అమ్మ నీ కూతురు చావు బతుకులో ఉందంటే ఆమె ఎక్కడ బతుకుతుంది? మరి ఆమె అంటే ఆమె ఇద్దరు ఒకే ముఖం కలిగి ఉంటారు. ప్రేమ చాలా ఎక్కువ, నాకు తెలుసు కదా. ఈమె 1 రోజు 2 రోజులు ప్రేయర్ లేకుండా ఇంట్లో ఉంటే వాళ్ళమ్మ చికెన్ మటన్ చేసి పెడుతుంది. అలాంటి తల్లికి ఇండైరెక్ట్గా చెప్తున్నా, కోపంగా చెప్తున్నా, వెంటనే వేరే హాస్పిటల్ చూడండి, నా మాట వినండి. బ్రదర్ ఏంటి మాకు సత్యం చెప్తాం, ఏం చెప్తాం, చచ్చిపోతామని చెప్తాం. చివరి క్షణాల్లో అమ్మాయికి చెప్పిన, ఇది చాలా డేంజర్, అమ్మను చూపెట్టుకో. చూడండి, నేను బైండింగ్ ప్రేయర్ చేయలే, అయినా కూడా తన తల్లి తాను తన కుటుంబం చేసిన ప్రార్థన ఆమెని రక్షించి దీవించారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన. మరి మా సుమన్ మీకు తెలుసు కదా, మొన్న 3 days బిఫోర్ నేను వెళ్ళిపోయాను. వెనస్డే అనుకుంటాను, ట్యూస్డేనా, మండే. మేమందరం ప్రేయర్కి సడన్గా మధ్యాహ్నం ప్రేయర్ అయిపోతే నేను వెళ్ళిపోయాం. వాళ్ళ తల్లిగారు వచ్చారు ఆ రోజు. వచ్చి ఎక్కడో ఉస్మాన్పేట ఏదో హస్మాన్పేట వెళ్ళారు. అడ్రస్ చెప్పాను వెళ్ళొచ్చేయమని. వెళ్ళొచ్చారు, బాగానే ఉంది. వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఎవరు పడక చేయరు. ఆ రోజు రాత్రి ఉంటాను రా అని కొడుకుకు చెప్పి ఈయన్నే పండుకున్నారు. చూడండి దేవుడు ఇలా కార్యం చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి సుమారు 11:30కి హెవీ ఫిట్స్ వచ్చింది. ఇక్కడ స్ట్రోక్ వచ్చింది, ఆడికి చేయలేస్తలేదు సుమన్కి. అంత హెవీ. హార్ట్కి వచ్చింటే, బ్రెయిన్కి వచ్చింటే మెంటల్ అయిపోయేవాడు. ఆ స్ట్రోక్ తర్వాత వెంటనే వాళ్ళ మమ్మీ కాల్ చేసింది. వెంటనే రాత్రి నేను కారు తీసుకొని వచ్చాను, మనిషి లేస్తలేడు. ఆ రాత్రి అతను తీసుకొని యశోద హాస్పిటల్. మరి దారిలో అంతా మొత్తం వాంతులు, అప్సెట్ అయిపోయాడు, బాడీ మొత్తం కొలాక్స్ అయిపోయింది. మనిషి లేవలేని పరిస్థితులు, చేయి లేస్తలేదు, కాలు లేస్తలేదు. తక్కువడా సిస్టర్ స్వరూపకు తమ్ముడు లాంటి లైక్ బ్రదర్ సుమన్. నేనన్నా, నేను చూస్తే స్కెలిటన్ లాంటోడిని, ఇవన్నీ హెవీ బాడీస్ మనకి ఆయన అట్లనే ఇస్తాడు నాకంతా, ఎందుకంటే వీళ్ళందరూ నా బాడీ గార్డులు. ఆ రీతిగా ఆయన రాత్రి తీసుకెళ్ళి పొద్దున్న 3 అయ్యింది. సో అలాగా ట్రీట్మెంట్. చూడండి, ఆ రాత్రి కానీ వాడు ఒక్కడు ఉండి ఏమన్నా అయితే ఈరోజు సుమన్ ఉండేవాడు కాదు, ఈడ చచ్చిపోయేవాడు. దేవుని కృప లేకపోతే చికెన్ గునియా వల్ల ఈ సహోదరి ఇక్కడ వచ్చి కూర్చుంది, కృప వల్ల వచ్చి కూర్చుంది, కానీ శక్తి వల్లనే. చూడండి, వీళ్ళు చేసింది ఏమీ లేదు, ఉట్టి దేవుని సేవ, ప్రార్థన. ₹1,00,00,000 కాదు, కోటేశ్వరాలు కూడా ప్రాణాలు కాపాడలేరు. కానీ దేవుడి సన్నిధిలో ఉండడం వల్ల వాళ్ళ అమ్మ ఎప్పుడుండదు, నువ్వు ఉండు అని ఈడు చెప్పడు, దౌర్భాగ్యుడు. వాళ్ళమ్మ ఉంటాడే పోవే అన్నాడంట. ఆయన ఉంటాను రా అన్నది. సరే ఉండు అని బలవంతంగా పడుకోబెట్టిండు. ఆ రాత్రి ఆమె ఉంచి. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు. మరి అదేవిధంగా ఇక్కడ ఒకసారి అనుష ఇక్కడ బయటికి పోయింది. వారమ్మ లక్ష్మి నాగులు కాలు లేవలేని పది అన్నా చచ్చిపోతా నువ్వేం చచ్చిపోయాడు పడుకో అన్న. 3 రోజులు ఇలా పడుకుంది, ఒక్క టాబ్లెట్ లేదు, దయ్యంలాగా తిరుగుతుంది ఈరోజు. ఆ రీతిగా చూడండి ప్రవచనలు, ఈ ప్రార్థన. సో వీళ్ళు ఏం చేశారు ఇంతగా వీరు దీవించబడ్డారంటే కేవలం కృషించారు. దే వర్క్డ్ హార్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ప్రేయర్.
వాళ్ళ పనుల ద్వారా, వారి యొక్క ప్రార్థన ద్వారా, వారి యొక్క ప్రజెంటేషన్ ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేయలేడా. ఇక్కడ ఏది లోటు ఉండదు దేవుడి సన్నిధిలో. ఒక లగ్జరియస్ లైఫ్ జీవిస్తారు ఇక్కడ. వాళ్ళకి ఏసీ ఉంది, కార్ ఉంది, అన్ని రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇష్టం ఇలా తీసుకొని తినొచ్చు. ఎవ్వరు అడగరు బ్రదర్ ప్యాట్రిక్ అన్నం దగ్గర ఏమన్నాడు, అది అందరికీ తెలుసు. ప్రైజ్ ది లార్డ్. సత్యం బెల్లు, అవునా కాదు? అవును. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా ఇక్కడ ఎవ్వరికి ఏది తక్కువ ఉండదు. ఇంట్లోనే మనం రెండు టైం టీ తాగుతామేమో కానీ ఇక్కడ మిగిలింది దాగి కదా 8 సార్లు వెళ్ళిపోతుంది. ఎవరు తాగుతలేరని దాగు, ఎవరు తాగుతలేరని దాగు. అట్లా మా కిచెన్లో చూడు ఎట్లా అయిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా సో ఇంత టైం దేవుడికి వీళ్ళు ఇచ్చారు కాబట్టి సిస్టర్ స్వరూప ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈరోజు దేవుని మహిమ కోసం చెప్తున్నాను. ఇంటద్ది కట్టడానికి సిస్టర్ దగ్గర డబ్బులు ఉండకపోయేది. ఈరోజు 1.5 బిల్డింగ్ ఉంది, ఇంకొక ఫ్లాట్ కొనడానికి పోతుంది. ఏం కష్టపడ్డది అడగండి, ఏం లేదు, అదే పని. నేను ముత్తగమిలో వర్షం నడిపిస్తున్నప్పుడు బస్సులు తిరిగేవి కావు. దేనికి? టూర్కి. గుర్తుందా సిస్టర్? వర్షం నుండి బ్రదర్ క్లెమెంట్ నా ఫ్రెండ్ కదా, సో నన్ను పిలిస్తే బ్రేక్లో వస్తానన్నాను. పాంప్లెట్స్ ఇచ్చారు, దేవుడు దీవిస్తాడు సిస్టర్ అన్నాడు. బ్రదర్ క్లెమెంట్ నమ్మేవాడు కాదు. అప్పుడులో బ్రదర్కి చెప్పాను ప్రార్థన చేయి. నేను చేస్తున్నాను బ్రదర్. ప్రార్థన చేయి. ఎందుకు చెప్తున్నాడు దేవుడు వాళ్ళకి? ఈ సిస్టర్ నమ్మేది కాదు నన్ను. ఎందుకంటే ఎవరో వచ్చి అమ్మ మీ మొగుడిని వదిలే అన్నాడు, ఆయనతో వచ్చేయారండి. అప్పటి నుంచి బ్రదర్లు అంటే భయపడేది. నన్ను కూడా భయపడుతుంది, ఇప్పుడు దూరమే ఉంటుంది. అర్థం కాలే? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రీతి ఇదంతా ద పవర్ ఆఫ్ ప్రేయర్. అయితే ఇక్కడ నేను ప్రాఫెసీ కలుపుతున్నాను. ఇప్పుడు ఐఎమ్ క్లబ్బింగ్ ద ప్రాఫెసీ నౌ. ఈ ప్రవచనాలు ఎలా అవుతుందంటే యాక్ట్స్ చాప్టర్ 22 వర్స్ 26 చదవమ్మా. 26-22 సారీ, నేను ఉల్టా చెప్పిన. కానీ జాగ్రత్తగా వినాలి. చూడండి, ఎప్పుడు ఎవరు ఏది పలికితే ఎప్పుడు ఫలిస్తుంది, దేనివల్ల ఫలిస్తుంది అది చూడండి. కానీ ఈనాటి వరకు నాకు దేవుడు తోడ్పడుచుచున్నాడు. దేవుడు తోడ్పడకపోతే మనం అంటాం కొన్నిసార్లు అట్లయింది బ్రదర్, ఇక్కడ ప్రేయర్ చేయంటారు, బయటికి పోతే ఆ వ్యక్తి ద్వారా దీవించబడ్డాం అంటే బ్రదర్ ద్వారా కాదు. ఈ ప్రార్థన ఆయనలోకి వెళ్ళి ఆ పనిని, ఈ ప్రార్థన డాక్టర్లోకి వెళ్ళి ఆ స్వస్థత, అలాగా కనెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ చదువున్నాను. కానీ ఈనాటి వరకు నాకు దేవుడు తోడ్పడుచుచున్నాడు. ఈనాటి వరకు నేను ఈ కార్యాలన్నీ చేస్తున్నానంటే, ప్రవచనలు ఫలిస్తున్నాయి, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు దీవిస్తున్నాడంటే ఎవరు తోడుగా ఉన్నారు నాకు? దేవుడు. నీ తోడుగా నా తోడుగా నీవుండగా దిగులుండకు, నీకు భయమెందుకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు తోడుపడందే, దేవుడు తోడు లేనిదే అర్థం ఏంటంటే, ద మీనింగ్ ఆఫ్ ఇట్, నథింగ్ యూ కెన్ అచీవ్. ఏది కూడా నీ జీవితంలో రాదు. కంటిన్యూ. ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.